హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది అర్థమెటిక్ లో కంటిన్యూషన్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి టుడే వీఆర్ ఇన్ ద లాస్ట్ క్లాస్ నెంబర్ 5. సో దీనికన్నా ముందు ప్రీవియస్ గా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే చెప్పుకున్నాము. సో దిస్ ఇస్ ద క్లాస్ నెంబర్ 5 అండ్ లాస్ట్ క్లాస్ ఆఫ్ హై లెవెల్ క్వశ్చన్స్ అయితే మనమైతే డిస్కస్ చేయబోతున్నాము. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం ఈ రోజు ఈ పర్టికులర్ క్లాస్ లో మనం ఫైండింగ్ రేషియో మోడల్స్ అని చెప్పి హై లెవెల్ క్వశ్చన్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఏదైతే ఉందో హై పిక్చర్ క్వాలిటీ అని పెట్టుకోండి, ఇంకాస్త నీట్ గా కనిపిస్తుంది వీడియో అయితే. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైతే నెట్వర్క్ స్లోగా ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ యూజువల్ గా బాగానే ఉంటుంది. హియర్ వి గో విత్. ఇక్కడైతే మనకి ప్రీవియస్ క్లాస్ లో అయితే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అమౌంట్స్ టు టైమ్స్ అని ఇలాగ 2-3 మోడల్ మంచి మోడల్స్ అయితే నేర్చుకున్నాం. వాటిలో మనకైతే బిట్ అయితే కవర్ అయిపోతుంది. దిస్ క్లాస్ ఈజ్ ప్యూర్లీ ఫర్, అంటే ఈ పర్టికులర్ క్లాస్ సిజిఎల్ కానీ అండ్ లేదనంటే ఐబిపిఎస్ బ్యాంక్స్ లో మెయిన్స్ లెవెల్స్ లో కానీ అడిగేదండి. ఎంటిఎస్ ఈ కైండ్ ఆఫ్ సిహెచ్ఎస్ఎల్ వాటికైతే దేర్ మే నో ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇంత హై లెవెల్ క్వశ్చన్స్ అయితే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు. బట్ నేర్చుకుంటే మంచిదే, ఎందుకంటే 4 క్లాసులు నేర్చుకున్నాం, ఒక క్లాస్ నేర్చుకునే దగ్గర మనకి ఇదేం కాదు. సో ఫస్ట్ అయితే దీంట్లో అసలు రేషియో మోడల్, ఈ ఫైండింగ్ రేషియో అసలు ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఏంటి, రేషియో ఫైండ్ అవుట్ చేశాక ఆ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలా అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో దీనికన్నా ముందర ఎవరైతే ఇఫ్ ఎట్ ఆల్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్లాసెస్ అయితే ముందర చూడండి అమ్మా, చూసిన తర్వాత దెన్ అప్పుడు మాత్రమే ఈ కైండ్ ఆఫ్ క్లాస్ అయితే మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఖచ్చితంగా 1, 2, 3, 4 ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి అందరూ కూడా చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అండ్ ఫైండింగ్ రేషియో మోడల్లో సో ఎలా ఉంటుంది సార్ అని అంటే, ఫస్ట్ దే యూస్ టు గివ్ ఎ ప్రిన్సిపల్ అమ్మా. అంటే ప్రిన్సిపల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ దే విల్ గివ్ యూ సమ్ టైమ్. ఒక 4 years ఎంతో అయిందని చెప్తాడు. ఒక 5,000 రూపాయలు అయింది అనుకో, అంటే ఒక 3,000, 3,500, ఒక 4,000 ఎంతో కొంత అమౌంట్ 5,000 రూపాయలు అయింది అన్నాడు. మళ్ళీ ఇంకొక 4 years లోనో లేకపోతే 5 years లోనో ఇంకొక కొంత ఒక 6,000 ఎంతో అనుకున్నాం అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటే జనరల్ గా ఇది 3,000 లేకపోతే 3,500, 4,000 ఎంతో అయ్యి ఉంటది. ఆ కైండ్ ఆఫ్ అమౌంట్ ఇలా చూస్తారా, ఇక్కడ నుంచి ఇక్కడికి 5,000, ఇక్కడ నుంచి ఇక్కడికి 6,000. సో వీళ్ళిద్దరు రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం, చేసి ప్రిన్సిపల్ చాలా ఈజీగా కట్టేస్తాం అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. ఫస్ట్ వీ విల్ రైట్ ద క్వశ్చన్, దెన్ మనం వాటి యొక్క కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది జస్ట్ సింప్లిఫికేషన్, ఏ ఫార్ములా వాడము అన్ని ట్రిక్స్ యూజ్ చేసుకునే మనం ఎంచక్గా చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వాట్ ఫైండింగ్ రేషియో మోడల్. ఫస్ట్ మా క్వశ్చన్ అయితే చూద్దాం. ఇఫ్ యు సెట్ ఇన్ సమ్ of money amounts to rupees 4,500 in 5 years. 5 సంవత్సరాల్లో 4,500 అయిందంట. అంటే ఎంతో కొంత అమౌంట్ 3,000 అవ్వచ్చు, 4,000 అవ్వచ్చు. 5,000 కన్నా 4,500 కన్నా తక్కువ అమౌంట్ ఉంది. అది కాస్త 5 years లో ఎంత అయిందంటే 4,500 అయింది ఇన్ 5 years. అలాగే దాంతో పాటుగా 6,750 రూపాయలు అయింది ఇన్ 10 years. 10 సంవత్సరాల్లో అయితే 6,750 రూపాయలు అయింది. అయితే ఫైండ్ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. ఫైండ్ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. ఫైండ్ ప్రిన్సిపల్, ఈ పి ఎంత అని అడుగుతా ఉంటాడు అనమాట. నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఫార్ములా ఏది, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రిన్సిపల్ లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్లీ వీ ఆన్సర్. క్వశ్చన్ అయితే నీట్గా రాసుకున్నాను ఒకసారి. క్వశ్చన్ అయితే నీట్గా రాసుకోవాలా.
ఆల్ రైట్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే ఇఫ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 4,500 ఇన్ 5 years, 6,750 రూపీస్ ఇన్ 10 years. అంటే ఇనీషియల్ గా ఎంత ఉందో మనకి తెలియదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి. ఈ పి వాల్యూ ఎంత అయిందంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 5 years లో 4,500 అయింది. అంటే ఇనీషియల్ గా మొత్తం 5 years లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని యాడ్ చేసుకుంటే 4,500 అయింది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్, ఓవరాల్ గా అదే అమౌంట్ 10 years లో, అంటే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ ఆల్రెడీ 5 years అయిపోయింది, మరి 10 years అంటే ఇక్కడ ఎంత రాయాలమ్మా? దిస్ ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 6,750 రూపాయలు అయింది. అదేంటి సార్ ఇక్కడ ఫస్ట్ 5 years అన్నారు, ఇక్కడ 5 years రాస్తారు, బాగానే ఉంది. ఇక్కడ 5 years అన్నారు, ఇక్కడ 10 అంటే 10 రాయాలని అంటే ఎస్ అండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇట్స్ సెకండ్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ 4,500 5 సంవత్సరాలు. ఇదే అమౌంట్ 4,500 అయింది, అదే అమౌంట్ 6,700 కూడా అయింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇక్కడ 5+5 10 సంవత్సరాలు సరిపోయిందా లేదా? దిస్ ఈజ్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే ఎలా వచ్చిందో, వెన్ ఎవర్ మూడిట్లో 2 వాల్యూలు పక్కాగా తెలుస్తాయి. 2 వాల్యూలు పక్కాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలమ్మా? 5 years. 5 years లో 6,750 రూపాయలు అయింది అని అంటే ఎంత పెరిగినట్టు? 1.5% పెరిగినట్టు. అదేంటి సార్ అలాగే చెప్తారంటే, ఏం లేదు, అది బై ఇది చేస్తే వచ్చేస్తుంది. అంటే 6,750/4,500 వేశారు అనుకోండి, యూ విల్ గెట్ ఎ ఫ్రాక్షన్. అదే కదా చెప్తున్నాడు. ఇగో యూ విల్ గెట్ ఎ రేషియో, ఫైండింగ్ రేషియో అన్నాను కదా, ఆ రేషియో కట్టడమే. ఇది బై ఇది వేసాం అనుకో, 5 years లో ఎంత పెరిగిందో తెలుస్తుంది. ఇది కూడా 5 years లో పెరిగిందే కదా. సో అప్పుడు ప్రిన్సిపల్ అనేది నీకు 1 line లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా 5 years లో ఎంత రేషియో పెరిగిందో చూసుకొని, ఆ రేషియోని, అంటే ఆ పర్టికులర్ రేషియో అంటే ఫ్రాక్షన్ ని ఫస్ట్ దాంతో కూడా మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది 5 years, ఇది కూడా 5 years. దెన్ యూ విల్ గెట్ ద ప్రిన్సిపల్ వాల్యూ పి. 1 line లో. అంటే ఇదంతా ఎగ్జామ్ డయాగ్రామ్ ఏం వేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇది బై ఇది. ఇక్కడ ఇచ్చిన 2 అమౌంట్లు సెకండ్ అమౌంట్ బై ఫస్ట్ అమౌంట్ అయ్యాయి. కాకపోతే ఇయర్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండాలి, 5 ఉండాలి, లేకపోతే మళ్ళీ అవ్వదు. అది కూడా చెప్తాను. మరి లేకపోతే ఏంటి సార్ చెప్పి డౌట్ అడిగేస్తారు మళ్ళీ. ఆ లేకపోయినా కూడా నెక్స్ట్ 2-3 క్వశ్చన్లు అది కూడా చెప్తాను అనమాట. సో 5 ఎందుకైంది సార్? ఇది 5 years. అదే అమౌంట్ 10 years లో అయింది అనుకో, ఇప్పుడు ఆల్రెడీ 5 years లో అయిపోయింది, ఇంకొక 5 years అందుకే 5+5 10 years. సో మనం చెక్ చేయాల్సిన 2 పాయింట్లు ఏంటి అని అంటే, ఇయర్స్ అనేది సరిపోయిందా లేదా? 5. సో సెకండ్ పాయింట్ ఈజ్ టు ఫైండ్ రేషియో ఆర్ ఫ్రాక్షన్. ఫైండింగ్ రేషియో ఆర్ ఫ్రాక్షన్. ఆ ఫ్రాక్షన్ ని పట్టుకోవాలి నువ్వు. సో దిస్ ఇస్ వాట్ లైక్ 0 కొట్టేద్దామా? 0 కొట్టేసేయచ్చా? ఇంకా లైక్ మనము 225 2s are 3s are అంటే 3/2 ఒక ఫ్రాక్షన్ వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ లో చేంజ్ అమ్మా? 5 years లో. ఇది కూడా 5 years కదా. అంటే పి అనేది 3/2 రేట్ పెరిగి, అంటే 3/2 రేషియో ఫ్రాక్షన్ పెరిగి ఎంత అయిందంట? 4,500 అయింది. సో దిస్ ఇస్ వాట్. కెన్ వి ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పి? ఎస్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 1 3 1,500. సో ఈ 2 ఉంది కాబట్టి 2 అటు పంపించేస్తే పి 1,500 రేట్ల 3,000 రూపాయలు. 3,000 రూపాయలు అనేది 5 సంవత్సరాల్లో 4,500 అవుతుంది. 3,000 రూపాయలు 10 సంవత్సరాల్లో 6,750 రూపాయలు అవుతుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మనకి ఈవెన్ ప్రిలిమ్స్ లో కూడా అడిగేటటువంటిదే. సో చాలా జాగ్రత్తగా, చిన్న క్వశ్చన్ అంటే దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ మోడల్స్ అనేవి డిస్కస్ చేస్తాం అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మెయిన్వైల్ నేను క్వశ్చన్ నెంబర్ 2 రాస్తాను. ఇదే మోడల్ సేమ్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సేమ్ మోడల్ సేమ్ ఇయర్స్ అన్ని ఇస్తాను, ఎవరు చెప్తారో చూస్తాను ఆన్సర్. ఇఫ్ సర్టైన్ అమౌంట్ సమ్ ఆఫ్ మనీ, సేమ్ క్వశ్చన్ ఆఫ్ 650 రూపీస్, 650 రూపాయలు, సర్టైన్ అమౌంట్ టు 650 రూపీస్. ఎంతో తెలియదు మళ్ళీ, ఎంత అయింది? సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఆఫ్ 650 రూపీస్ becomes in 2 years and 676 in 4 years. సేమ్ దానిలాగే ఇచ్చాను, సేమ్ అక్కడ ఇయర్లు మార్చాను, అంటే నెంబర్లు మార్చాను, ఇయర్లు మార్చాను. ఫైండ్ ప్రిన్సిపల్. ఎంత ఆన్సర్ చెప్పాలి? 1 minute లో చెప్పేయాలి. ఫైండ్ ప్రిన్సిపల్.
అమౌంట్స్ 650 in 2 years, 676 in 4 years. In 4 years. So find the principal. ఎంత ప్రిన్సిపల్? చాలా ఈజీ, చాలా సింపుల్. యాజ్ యూజువల్ గా ఎంతో తెలియదు మనకి. ఇన్ 2 years లో 2 years లో ఎంత అయిందమ్మా? 650. 4 years అన్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ 2 అయిపోయింది కాబట్టి ఇంకొక 2 రాయాలి. ఎంత అయింది? 676. 676. 4 years కూడా సరిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ ఫ్రాక్షన్ అనేది చేసుకున్నాం అనుకో, 676/650. 676 so which is very 26 table exactly. We will find out 26 25 26 square కదా, 26 అంటే 26/25 టైమ్స్ అనే డేట్ ఫోర్ ఆ ఫ్రాక్షన్ తీసుకొచ్చి పీతో మల్టిప్లై చేయడం. 26 25 ఫస్ట్ వాల్యూ ఎంత? 650. సో వెరీ 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 ఈజీ. ఇప్పుడే చెప్పాం 26 25 సార్. సో వాట్ ఈస్ ద పీ వాల్యూ అంటే 25 625. సో దట్ మీన్స్ 625 రూపాయలు 2 సంవత్సరాల్లో 650 అయింది, ఇంకొక 2 సంవత్సరాల్లో 676 అయింది. చాలా ఈజీ మోడల్ అనమాట. సో ఇలా మనం అంటే ఈ అమౌంట్స్ అని మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాము. అదేంటది ఓన్లీ వన్ కేసు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చదువుతాను చూడండి. ఇఫ్ యూ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 1,02,400 అమౌంట్స్ టు 1,45 రూపీస్ ఇన్ 3 years అయింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని అడిగేవాడు. అది ఒకటే కేసు. ఇప్పుడు 2 కేసెస్. ఇవన్నీ కూడా 2 కేసెస్. ఇవన్నీ కూడా 2 కేసెస్ ఇస్తాడు. 2 కేసెస్ లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం అడగడు, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఈజీగా చాలా సింపుల్ వేలో నోట్ లెక్కతో చేసేయచ్చు అనమాట. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఈ పేజీ. All right, shall we go for the third one? So ఇలానే మనం ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం చేయొచ్చు అనమాట. సో ఒక కేసులో చేస్తాం ఇది వరకు, ఇది 2 కేసులు అనమాట. అంటే ఇంపార్టెంట్ థింగ్, చాలా జాగ్రత్తగా చేయొచ్చు. సో ఇంకొద్దిగా సరే డిఫికల్ట్ గా ఇచ్చాడు, ఇంకాస్త మోడల్ మార్చడం అని అంటే అది ఇయర్ చేంజ్ అనేది అవుతూ ఉంటది. చూద్దాం అది. ఇఫ్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ amounts to certain sum of money amounts to rupees 66,300 in 10 years and 99,450 in 20 years. చూసారా 2 కేసెస్ వచ్చాయి లేదా? అదే అక్కడ అనుకోండి అమౌంట్స్ టు అనేసి, అమౌంట్స్ టు అని అక్కడైతే మనకి ఓన్లీ ఒకటే ఉండేది, అమౌంట్స్ టు అని చెప్పి ఒకటే కేసు ఉండేది.
ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటేమో 10 సంవత్సరాలు, ఒకటేమో 20 years. ఇలాగ 2 టైప్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఫైండ్ ద ప్రిన్సిపల్. ఖచ్చితంగా అడిగేటటువంటి మోడల్ అండి, అసలు ఆలోచించక్కర్లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 100% వచ్చేటటువంటి క్వశ్చన్ అనే చెప్పవచ్చు మనం, అంత ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సార్ మరి ఫస్ట్ ప్రిన్సిపల్ తెలియదు సార్, ఎన్ని ఇయర్స్ అండి? 10 years. ఎంత అయింది స్టార్టింగ్? 66,300 రూపాయలు. నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years అని కాబట్టి ఆల్రెడీ 10 years అయిపోయింది కాబట్టి ఇంకొక 10 years లో 99,450 రూపాయలు. 10 + 10 20 ఈక్వల్ ఉంది కదండి రేషియో. ఇవాళ లేకపోతే మాత్రం యాజ్ యూజువల్ గా ప్రీవియస్ క్లాస్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కట్టేవాళ్ళమో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇందులోకి మార్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోకి మార్చాలన్నమాట. దట్ ఈస్ వాట్ చూద్దాం. అది కూడా అఫ్కోర్స్ 4th క్వశ్చన్ లో చేసేద్దాం లైన్ అది కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సార్, దిస్ బై దిస్ రైటింగ్ 99,450 by 66,300. If you divide, you will get a fraction. So that means 0 will get cancelled. So we can divide with 3 table అవుతుంది కదా. 9 9 yes 3 table లో 3 2s are 3 2s are 3 1s are 0 పెట్టేద్దాం. 3 table లో 3 3s are 3 1s are 3 5s are ఇంకా 3 5s are 15 till we will have. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే what is the value we need to multiply principal into what is the 3315 by 2210. ఇక్కడ ఒక లాజిక్ ఉపయోగపడితే మీరు మైండ్ గాని ఉపయోగిస్తే మనం P into what is the rate we return and what is the first అంటే P అనేది ఎంత రేట్ ఆఫ్ చేంజ్ లో మనకి ఎంత మారింది? 66,300. సార్ అదే సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరూ మళ్ళీ 5 table అలా కొడతా ఉంటారు. కొట్టకుండా ఇక్కడ చాలా సింపుల్ వేలో 3315 సార్ ఎగ్జాక్ట్లీ 2 సార్ ఇంకొక 0 వెళ్ళింది కాబట్టి 20. అలా క్యాన్సిల్ అవ్వడం కోసం ఇందాక మనం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే అక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. P is equals to 2210 ముందు 0 0 2 0 రాసేద్దాం. 2 2 మళ్ళీ 2 1 2 2 4 2 4 అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ సార్ అని అంటే 44,200 రూపాయలు అనేది 10 సంవత్సరాల్లో 66,300 అయింది. ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఓవరాల్ 20 సంవత్సరాలు 99,450 రూపాయలు. వెరీ వెరీ ఈజీ మోడల్. పర్ఫెక్ట్ గా మనము ఓకే సార్ ఇక్కడ ఇయర్స్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయి కాబట్టి బాగా చెప్పారు. ఇక్కడ 10 అన్నారు కాబట్టి ఇది 10 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఉండేటువంటి రేషియో కానీ ఫ్రాక్షన్ అని కానీ అనొచ్చు. ఆ ఫ్రాక్షన్ ని పట్టుకొచ్చి ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తున్నాను కానీ ఇది అన్ఈక్వల్ ఉందనుకోండి, అప్పుడు మరి ఫ్రాక్షన్ చేయలేము కదండి. ఎస్ నిజంగానే చేయలేము. అలాంటి మోడల్ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. సేమ్ if a certain sum of money amounts to 8,000, ఫుల్ క్వశ్చన్ రాయట్లేదు నేను, డైరెక్ట్ గా ఇదే కదా మోడల్ అదే కాబట్టి, in 2 years అండ్ అలాగే 27,000 అవుతుంది in 5 years. చూసారు మార్చాడు ఈసారి 5 years. ఎందుకంటే ఇప్పుడు 2 అండ్ ఇక్కడ 2 రాస్తావు, టోటల్ 5 రావాలంటే ఇక్కడ 3 అవుతుంది. 2 3 డిఫరెంట్ గా అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా చేయలేము. ఫైండ్ ది ప్రిన్సిపల్. మరి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం చేయగలమంటే ఎస్ అండి. వాట్ ఎవర్ ద P వాల్యూ విల్ కన్వర్ట్ ఇట్ 2 years లో ఎంత అయింది సార్? 8,000 అయింది. సార్ ఓవరాల్ గా 5 years అన్నాడు కాబట్టి హౌ మెనీ ఇయర్స్ ఐ నీడ్ టు టేక్ ఇయర్? 2 + 3 = 5 years. ఎంత అయింది ఇప్పుడు? 27,000 అయింది. అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు మనం ఇది బై ఇది చేస్తాం, వచ్చిన వాల్యూ దీంతో మల్టిప్లై చేసి దీనికి ఈక్వల్ చేస్తే ఆ ప్రిన్సిపల్ వచ్చింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది 3 years ఇది 2 years. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది 3 years కదా, ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మరి దిస్ టైమ్ వెన్ ఎవర్ రేషియోస్ ఆర్ డిఫరెంట్, ఎక్కువగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అక్కడ ఉండేటటువంటి వాల్యూస్. ఇక్కడ చూడండి ఇది ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. మనం ఇది 2 cases లో కాబట్టి ఇలా చేస్తాం. అది కేస్ నెంబర్ 1 లో ఐడియా ఉందా? ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము. ఓన్లీ కేస్ నెంబర్ 1 ఏంటి? 8,000 అనే అమౌంట్ 27,000 అయింది ఫర్ 3 years. అంటే వాట్ వీ హ్యావ్ డన్ ఏం చేస్తాము? 3 years అని అంటే క్యూబ్ రూట్ కట్టాము, వాటికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా కదా? సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇయర్ ఐ కెన్ క్యాన్సిల్ అఫ్ కోర్స్. ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8,000 ఏదైతే ఉందో 8,000కి 27,000కి అబ్జర్వ్ చేస్తే 3 0 క్యాన్సిల్. అంటే ఇంకెంత? క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత? 2. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఎంత? 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? 1. ఫస్ట్ వాల్యూ రాయాలి ఇంటూ 100 రాస్తే నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చింది ఎంత? 50%.
ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందో దాన్ని పట్టుకొని మనం చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తెలిసింది, యాజ్ వి నో దట్ ప్రీవియస్ గా మనం ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 50%. అమ్మా 50% అంటే ఎంత, 1/2. టైం ఎంత సార్, ఇనీషియల్ గా 2 years. ప్రిన్సిపల్ తెలియదు. 8,000 ఏంటి సార్ అమౌంట్. ఎప్పుడైతే ఈ పారామీటర్స్ తెలుసాయో, ఈ అమౌంట్ తెలుసు కాబట్టి ఆటోమేటికల్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇక్కడ 1/2 కాబట్టి 2కి 1కి ఇంక్రీజ్ అయితే ఎంత సార్ అంటే డినామినేటర్స్ ఇక్కడ రాసుకోవాలి. 2కి 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి 3 ఇక్కడ రాసుకొని మల్టిప్లై చేసే వాళ్ళం 4 యూనిట్స్ అయితే ప్రిన్సిపల్, 9 యూనిట్లు అయితే అమౌంట్. డిఫరెన్స్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం. డేట్ 4 మనకేం తెలుసు, అమౌంట్ తెలుసు. అమౌంట్ ఎన్ని యూనిట్లు సార్, 9 యూనిట్లు. అమౌంట్ ఎంత సార్, 9 యూనిట్లు. ఎంత ఇచ్చాడు సార్, 8,000 ఇచ్చాడు. మరి ఒక యూనిట్ ఎంత అవుతుంది, 1 యూనిట్ ఎంత అవుతుంది అని అంటే 8,000/9. మనకు కావాల్సింది ఏంటి, ఇంతకీ ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే ఎన్ని యూనిట్లు, 4 యూనిట్లు. 4 ఇంటూ ఎంత వచ్చింది, 1 యూనిట్ అంటే 8,000/9. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? అంటే 8,432,000/9. దిస్ ఈజ్ వాట్ ద ఫైనల్ ఆన్సర్. చాలా అంటే చాలా ఈజీగా. అండ్ అలాగే ఒకవేళ దీన్ని మనకి ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అనుకోండి, ఫ్రాక్షన్ లో మార్చుకుంటాం. అంటే లైక్ 9 టేబుల్లో మనకి 9 4 సార్ 9 ఎక్కువైపోతుంది. 9 3 సార్ 27 అంటే 5 మిగులుతుంది. 45 అంటే 9 5 సార్ మళ్ళీ 5 అంటే ఇక 32,000 అంటే 3,505 ఇలా మనకి ఫైనల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సచ్ అన్ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. %50 ఎలా తీసుకున్నారు సార్? ఇదా సాయి కుమార్ సార్? డిఫరెన్స్ ఎంత సార్, 2కి 3కి డిఫరెన్స్ 1 సార్. ఎప్పుడు డినామినేటర్ రాసుకుంటాం అంటే ఫస్ట్ డినామినేటర్ లో ఫస్ట్ వాల్యూ రాసుకోవాలండి. ఎందుకంటే 2 ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. అలాగే పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 రాసుకున్నాం. 2 1ల 2 50ల 50%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ ఇదే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లియర్ అండి? అఖిల్ సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి. ఏం లేదు సార్, జస్ట్ వాడు ఇచ్చినటువంటి నార్మల్ గా ప్రీవియస్ గా మనం అమౌంట్స్ టు అనే మోడల్ చేసాం. సింగిల్ కేసులో చేసాం సార్. సింగిల్ కేసు ఒక అమౌంట్ ఇచ్చాడు, వేరే అమౌంట్ కింద మారింది. 2 years అయితే స్క్వేర్ రూట్, 3 years అయితే క్యూబ్ రూట్ పెట్టామండి. బట్ వేరే ఈ రోజు మోడల్ ఏంటి అని అంటే
ఒక అమౌంట్ ఒక ఇయర్, మళ్ళీ ఇంకొక అమౌంట్ ఇంకొక ఇయర్, 2 కేసెస్ ఇస్తున్నాడు అనమాట. 2 కేసెస్ ఇస్తున్నాడు. సో అప్పుడు రేషియో లేదా ఫ్రాక్షన్ కట్టాలి, ఏం లేదు. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది 66,300 అయిందంట ఫస్ట్ 10 years లో, అండ్ 99,450 ఇన్ 20 years. అంటే ఇదే అమౌంట్ 20 years లో ఎంత అవుతుంది? 10 + 10 20 years అవుతుంది కదా. సో 20 years లో ఎంత అయిందంట? 99,450. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత జర్నీ చేసిందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే జర్నీ చేసింది. సార్ ఇక్కడ నుంచి ఇనిషియల్ వాల్యూ తెలియదు సార్. అంటే నువ్వు వైజాగ్, ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళావు, విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్ళాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. వైజాగ్ నుంచి విజయనగరం ఎన్ని కిలోమీటర్లో తెలియదు సార్, మనకి ఐడియా లేదు. ఎందుకంటే మనం ఎక్కడ, నువ్వు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యావు, ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యావో చెప్పలేదు. కానీ విజయనగరం నుంచి శ్రీకాకుళం ఎంత దూరం అయితే ఉందో ఇది కూడా అంతే దూరం ఉందండి సార్. సార్ ఈ అమౌంట్ కింద మారిందంట. మారినప్పుడు ఎంత మారింది అని అంటే ఇది బై ఇది చేస్తాం అనుకోండి, మనకు ఒక ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. ఎంత వచ్చింది మనకి? 3315/2210 అనే ఫ్రాక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి అంత అదే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి అదే ఫ్రాక్షన్ తో ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తాం. ఇదిగోండి p ఇంటూ దట్ వాట్ ఎవర్ వాట్ ఫ్రాక్షన్ అండ్ ఈక్వల్స్ టు ఎంత దూరం వెళ్ళింది సార్? 66,300 రూపాయలు. సో వేస్తే పి వాల్యూ ప్రిన్సిపల్ వచ్చింది. అంతే సింపుల్. ఇక్కడ 10 అన్నాం కాబట్టి ఫ్రాక్షన్ కట్టాం, బాగానే ఉంది. బట్ ఇక్కడ 2, 3 ఉంది కాబట్టి డైరెక్ట్లీ వి వోంట్ గెట్. అందుకని చెప్పేసి ఇది బై ఇది చేయకుండాను 3 years కి మనం చేస్తాం కదా క్యూబ్ రూట్ అనేది చెప్పాను కదా ఇప్పుడు ప్రీవియస్ గా మోడల్. సో క్యూబ్ రూట్ గానీ చేస్తాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటి ఒకేలా ఉన్నాయి. క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్ సాయి కుమార్. ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ డిఫరెన్స్ అంటే ఒకేలా ఉన్నాయి సార్. ఇది 3, 4 సార్ ఈ క్వశ్చన్స్. 1, 2, 3 ఒకలా ఉన్నట్టు మీరు ఫస్ట్ నుంచి వినలేదు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇది ఈ మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో 2 years ఉంది, ఇక్కడేమో 3 years ఉంది, వేరు. ఇక్కడేమో ఈక్వల్ ఉంది 10, 10. అందుకని ఇది ఒకలా చేసాం, ఇది ఒకలా చేసాం. అంటే ఫస్ట్ ఇది 2, 3 వేరుగా ఉన్నాయి కాబట్టి ముందు ఈ డిఫరెన్స్ కట్టి ఎంత వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మామూలుగా పాత మోడల్లో కట్టాము. ఇయర్స్ వేరుగా ఉన్నాయి కదా, ఇయర్స్ సేమ్ లేవు, వేరుగా ఉన్నాయి. క్వశ్చన్ వాడు ఇచ్చాడు సార్ ఇక్కడ చూడండి. దీన్ని 2 years ఇన్ 2 years కాబట్టి 2 years ఇన్ 5 years అన్నాడు. సెకండ్ 27,000 5 years అన్నాడు కాబట్టి ఫస్ట్ 2 years ట్రావెల్ అయింది, తర్వాత 5 years అంటే ఎంత యాడ్ చేయాలి సార్? ఇక్కడ నేను 3 వేరుగా ఉన్నాయి కాబట్టి ఇలా చేసి అన్నిటికీ ఆ మోడల్ చేసేస్తాం. నెంబర్స్ మారినప్పుడు మనకు కూడా ఆ మోడల్ మారాలా. సో దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఈ 4 మోడల్స్ కూడా విచ్ రేషియో చేంజ్ అని అంటా ఉంటాం. మనం పెట్టుకున్న పేరే 2 years ఆఫ్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1 more ఇందులో ఇంకొక కైండ్ ఆఫ్ మోడల్ కూడా అడుగుతూ ఉంటాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇస్తా ఉంటాడు. ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టమంటాడు, టైం కూడా ఇస్తాడు వాడే. సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఎలా చేయాలనేది చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ and compound interest on certain sum of money. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకనేది చెప్పాను కదా స్టార్టింగ్ ఇనీషియల్ క్లాస్ లో. ఇది 400 అంటే ఎక్స్ట్రాగా దాని మీద ఉంటుంది అనమాట, రూపీస్ రెస్పెక్టివ్లీ. అందుకే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అసలు చాలా ఈజీగా అర్థమైపోతాయి నెక్స్ట్. ఎందుకంటే డిఫికల్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫికల్ట్, అది ఫస్ట్ చెప్పాను కాబట్టి చాలా ఈజీగా అర్థం అవుతాయి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఎందుకంటే దీని టేబుల్ ఇన్ని ఏమి ఉండవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటే. ఒక నెల 400 వచ్చింది అనుకో, నెక్స్ట్ మంత్ 400 వస్తుంది కాబట్టి ఈజీగా ఒక నెల 400 వచ్చిందంటే 8 సంవత్సరాలకి ఎంత 3,200 అని చెప్పవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా, అవి పెరుగుతూ ఉంటాయి. బట్ అందుకని సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎంత అని అడుగుతున్నాడు. ఇఫ్ టైమ్ ఈజ్ 2 years. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇనిషియల్ గా ప్రిన్సిపల్ వి డోంట్ నో అమ్మా. ఫస్ట్ ఇయర్ కి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 400 అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 years అన్నాడు కాబట్టి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? 2 years కి 400 అంటే సంవత్సరానికి ఎంత? 200.
ఫస్ట్ ఇయర్ 200 అండ్ సెకండ్ ఇయర్ 200. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 400. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? అది కూడా 400. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 400. అంటే ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఎంత రాసినట్టు, ఎందుకంటే టోటల్ గా రాసేది ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే ఫస్ట్ లైన్ లో రాసేది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ 200 ఇంకా ఎంత మిగిలిపోయింది సార్? 10 రూపాయలు మిగిలిపోయింది. ఇంకా 410 కదా సార్. 200లో 10 రూపాయలు ఎంత పర్సెంటేజ్? 200లో 10 రూపాయలు ఎంత పర్సెంటేజ్? ఫస్ట్ 10% ఎంత? 20 రూపాయలు. 10% ఎంత? 20 రూపాయలు, అవునా కదా? సో అలాగే మరి మనకి 20 రూపాయలు 10 రూపాయలు కావాలంటే ఎంత? డేట్ 4. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగితే అయిపోయినట్టు. ఇక్కడతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగితే సరిపోతుంది, 5%. సింపుల్. సార్ ఇక్కడ పీలో ఎంత ఉంటే ఈ 5% 200 వస్తుంది? ఇప్పుడు అలా చెప్పలేము సార్ అని అంటే, పీలో 5% చేస్తే ఎంత రావాలి? 200 వస్తే ప్రిన్సిపల్ కూడా వచ్చినట్టే. సార్ 5% ఎలా రాయొచ్చు? 5/100 రాయొచ్చా? 5/100 రాయొచ్చా? 5 1లు 5 40లు అంటే పి ఎంత సార్? 4000. ప్రిన్సిపల్ వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఈజీగా వచ్చింది. అది ఎక్కడే చెప్పేయచ్చు నార్మల్ గా, బట్ మీకు నార్మల్ ఆన్లైన్ లో కావాలంటే అలా రాసుకున్నాం అంతే. సింపుల్, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో. సింపుల్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఈ 4 ఇక్కడ ఇచ్చేవన్నీ కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలి చూడండి. 200 200 10 410. ఓన్లీ ఫస్ట్ లైన్ లో ఉన్నవి మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్. 200 200 400 అలా రాసేసుకున్నాం. రాసుకున్నాక 200లో 10 ఎంత పర్సెంటేజ్? 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందా? 5%. ఇక్కడ పి ఎంతో తెలియదు కదా, సో పికి 5% అప్లై చేస్తే ఎంత రావాలి? 200 రావాలి. వచ్చింది కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రిన్సిపల్ కావాలన్న ప్రిన్సిపల్ అమౌంట్ కావాలని అమౌంట్ కూడా కట్టేయచ్చు, ఎందుకంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టేవానికి అమౌంట్ కూడా వచ్చేస్తుంది. ఏది అడిగితే అది కట్టేస్తామండి. సింపుల్ అంతే. 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 ఇయర్స్ రాస్తారు. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కి సర్దారు 400. అలా ఆ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ని చేయొచ్చు అనమాట. సో వి గో విత్ అనదర్ మోడల్. ఇంకా డిఫికల్ట్ గా అడిగాడు అనుకోండి, ఇంకా ఇది కూడా యూజువల్ గా చిన్న మోడల్, పెద్ద కష్టమైన మోడల్ అని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద అడుగుతాడు. రేషియో ఆఫ్, ఇది కొద్ది జాగ్రత్తగా వినాలి, డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కొద్దిగా. అంటే ఒకటే లాజిక్, సింపుల్ లాజిక్ ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లోనే చేసేయచ్చు. రేషియో ఆఫ్ 3 years ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఎస్ఐ ఆఫ్, ఇదో ఈ డయాగ్రామ్ ఉపయోగపడుతుంది చూడండి. అందుకే ముందు ఇది చెప్పాను, ఈ మోడల్ చెప్పి దాని మీద ఇప్పుడు 2-3 క్వశ్చన్లు చేస్తాం అనమాట. ఈ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ లైన్ లో ఉన్నది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 200, ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 200, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 410. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 200, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 210, మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 410. అలాగా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్ఐ ఆఫ్ 1 year on a certain sum of money, is రేషియో ఇచ్చాడు ఈసారి. ఎంతంట? 3.64:1. ఎవరెవరికమ్మా ఇది ఈ రేషియో? రేషియో ఆఫ్ 3 years సిఐఈ, ఎస్ఐ ఆఫ్ 1 year, ఎస్ఐ ఆఫ్ 1 year. సో వీళ్ళిద్దరికి రేషియో ఎంత ఇచ్చాడు? 3.64:1. ఓకే, ఫైండ్ రేట్ పర్సెంట్. చూసారు, ఇంకేమి ఇవ్వలేదు అసలు, అమౌంట్ ఇవ్వలేదు, అసలు ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ రాస్తాం. వాల్యూస్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ రేషియో అడిగి డిఫరెన్స్ అడిగి చేయమంటే అసలు ఒక పెన్ కదపనంటే కదపలేము మనం, అంత డిఫికల్ట్. బట్ చాలా ఈజీగా మన కాన్సెప్ట్ వెంటనే కానీ రాయగలిగితే, అట్లీస్ట్ ఓకే ఈ టేబుల్ కానీ వేయగలిగితే యూ విల్ గెట్ అన్ ఐడియా. బిఫోర్ దట్ ఇక్కడ ఇచ్చే రేషియో ఎంత ఉందిరా? 3.64:1. ఇఫ్ ఐ విల్ మల్టిప్లై విత్ ఇంటూ 100 మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి కదా. 364 ఫ్రాక్షనల్ వాల్యూ పోయి, డెసిమల్ వాల్యూ పోయి 364 100. అమ్మ ఈ ఫస్ట్ ఏంటి అన్నాడు రా వాడు? 3 years ఆఫ్ సిఐ. ఫస్ట్ ఏంటంట? 3 years ఆఫ్ సిఐ, మొత్తం 3 సంవత్సరాలకి కలిపి ఉండేటటువంటి సిఐ. అలాగే ఈ 100 ఏమన్నాడు వాడు? ఎస్ఐ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఎస్ఐ ఆఫ్ ఫస్ట్ ఇయర్. దీన్ని బట్టి కెన్ వి డ్రా ప్రిన్సిపల్ డయాగ్రామ్ రాసేసుకోవచ్చా? ప్రిన్సిపల్ ఎన్ని ఇయర్స్ మొత్తం? 3 years. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. దీన్ని పట్టుకొని మనం చాలా ఈజీగా ప్రిన్సిపల్ పట్టుకొని మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందిరా? 364. ఏంటది?
సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 364 అన్నాడు. కెన్ బి ఫైండ్ అవుట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 364ని. ఇప్పుడు ఫస్ట్ విషయం చెప్పు, ఎస్ఐ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత అన్నాడు రా? 100. ఎప్పుడైనా ఎస్ఐ గాని మనం ఒకసారి రాసాము అని అంటే ఒక లైన్ లో ఖచ్చితంగా ఎస్ఐ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొత్త ఎంత? 364. 364 అంటే ఆల్రెడీ ఎంత రాస్తావు? 300 రాస్తావు. ఇంకా ఎంత రాయాలి? 64 రూపాయలు రాయాలి. ఇంకా ఎంత రాయాలి? 64 రూపాయలు రాయాలి. అలాగే మిగతా ఎలా రాయాలో మనకు తెలియదు. ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది ఫస్ట్, తర్వాత సెకండ్ దాంట్లో ఒక డబుల్ అవుతాయి, 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ 4 వాల్యూస్ రావాలి. అంటే ఏమేమి రావాలి? ఏ బి రావాలి. అదే సార్ ఏఏబిలు అన్నారంటే ఎందుకంటే అండి 100 మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటి? దీని మీద ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈ ఏ ఎవరు? వీడి మీద వచ్చే ఇంట్రెస్ట్ అండ్ వీడి మీద వచ్చే ఇంట్రెస్ట్. అందుకే వీడు 100 మీద వచ్చే ఇంట్రెస్ట్, వీడు ఏ మీద వచ్చే ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి కొత్తగా పేరు పెట్టుకున్నాం బి. అంటే ఎన్ని ఏలు ఉన్నాయి సార్ ఓవరాల్ గా? బి అంటే ఓవరాల్ గా 3 ఏలు 1 బి ఉన్నాయి. ఎంత వాల్యూకి? 364కి 300 అయిపోయింది కాబట్టి 64 మాత్రమే ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. 3a ప్లస్ బి ఎంతమ్మా? 64. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? ఇప్పుడు ఏ వాల్యూ దగ్గర ఎంత పెడితే 64, ఏబి వాల్యూస్ దగ్గర ఎంత పెడితే మనకంటే రిమైనింగ్ 64 మనం ఏం చేసాం? ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో ఇఫ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఐ కెన్ సపోజ్ టు సబ్స్టిట్యూట్ టు గెట్ 64 అని అంటే ఖచ్చితంగా ఏ వాల్యూలు 3 ఏమై ఉండాలి? ఈక్వల్ అయి ఉండాలి. ఏ అంటే ఐ కెన్ కీప్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆర్ లైక్ నార్మల్ గా ఆప్షన్ ఎలిమినేషన్ లో ఏ వాల్యూ 20 పెట్టుకుంటే చూడండి, ఎందుకంటే ఇది ఈక్వల్ కదా, ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ ఈక్వల్ పెట్టు 20 పెడితే 3 20 60 అంటే అప్పుడు బి ఏమవుతుందమ్మా? సో 4 బై ఆప్షన్ వెరిఫికేషన్ అంటాం దాన్ని. బై ఆప్షన్ వెరిఫికేషన్. సో ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ బట్టి వేరే ఏ వాల్యూ పెట్టినా అవ్వదండి. వేరే మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా కూడా ఇక్కడ మనకు అప్లికేబుల్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ద రీజన్ వై వి కీప్ 20 and 4. అయితే ఏ బిల్ రావడం వల్ల ఏంటి సార్ అడ్వాంటేజ్? మరి ఏ బిల్ అవి వచ్చాయి కాబట్టి అంటే ఇఫ్ ఇట్ ఏ ఈజ్ 20 అనుకోండి, ఇది ఇఫ్ దిస్ ఈస్ 20 ఇక్కడ బి వాల్యూ ఎంతమ్మా? 4. అమ్మ 24 అయింది అని అంటే ఎంతతో మల్టిప్లై చేసినట్టు నువ్వు? 20 అనేది విల్ బికమ్స్ 4 అని అంటే ఎంతతో మల్టిప్లై చేసినట్టు? 1/5తో మల్టిప్లై చేస్తాం. 1/5. అరే 1/5 అంటే ఎంత పర్సెంటేజ్? 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా? అదే కదా అడిగాడు, ఫైండ్ ద రేట్ పర్సెంటేజ్. సో ఫైండ్ ద రేట్, వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. టక్కమని చేసేసుకోవచ్చు. మోడల్ బాగా అర్థం అవ్వాలి. అర్థమైతే నెక్స్ట్ స్టెప్ పోయే 2 మోడల్స్ కూడా ఇది ఎంత కష్టపడ్డావు కదా, నెక్స్ట్ స్టెప్ పోయే 2 క్వశ్చన్లు ఇలాంటివే ఉంటాయి. చాలా సింపుల్ వేలో చేసేస్తాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. రెండింటికి రేషియో ఇచ్చాడమ్మా, రేషియోని పట్టుకొచ్చి పార్ట్స్ కింద మార్చుకున్నాం. ఓకే, బాగానే ఉంది. 364 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద మార్చాం, ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ కింద మార్చాం. దీన్ని రాస్తాం ఫస్ట్. సో ఇది 100 కాబట్టి అన్ని 100 ఉంటాయి. బి 3 ఏలు ఉన్నాయి, 1 బి ఉంది. ఎంతంట? మీరు మిగిలిపోయి 364లో 300 రాస్తే 64. ఏ వాల్యూ? 3 ఈక్వల్ గా ఉండాలి. 20. బి వాల్యూ వచ్చేసి 4. సో దట్ మీన్స్ ఏబి వాల్యూస్ వచ్చాయి. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 20% వచ్చింది. దట్ మీన్స్ ఏ అనేది 20, బి అనేది 4. అరే 24 అయింది అని అంటే 20లో ఎంత? 4. 20% ఎందుకంటే 10% ఎంత? 10% ఎంత? 2. 20% ఎంత? 4. సరిపోయిందా? అందుకనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. సింపుల్, అంతే. చాలా అంటే చాలా ఈజీ. ఫ్రాక్షన్ అయినా తీసుకోవచ్చు, లేదా 24 ఎలాగైందంటే 1/5తో మల్టిప్లై చేస్తాం. 1/5 అంటే 20%, లేదా 20లో 4 ఎంత పర్సెంటేజ్? 20%. ఆన్సర్ అయిపోయింది కదా, సింపుల్. ఆన్సర్ అయిపోయింది కదా, సింపుల్. సో చాలా అంటే చాలా ఈజీగా మనం అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే 100లో 20 ఎంత పర్సెంటేజ్? 100లో 10% ఎంత? 10. 20% ఎంత? 20. సరిపోయింది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20. ఎలా చూసినా కూడా ఎక్కడి నుంచి లాక్కొచ్చినా కూడా మనకు ఆన్సర్ అనేది చాలా అంటే చాలా ఈజీ. ఇది ఇలాంటి మోడల్. ఐ విల్ గివ్ యూ 1 క్వశ్చన్. సో ట్రై టు సాల్వ్. ఎవరు చేస్తారో చూస్తారు. 6th క్వశ్చన్, 7th వన్ సేమ్ మోడల్. రేషియో మార్చుతాను, అక్కడ కంటెంట్ ఏదైతే ఉందో అది మనం మార్చుకున్నాము. చూద్దాం. ట్రై చేస్తే మీకు ఆ మోడల్ మీద కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. The ratio of difference between CI and
అండ్ ఎస్ఐ ఈసారి 3 years ఇచ్చాడు. ఫర్ 3 years టు ద డిఫరెన్స్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 years. 3 years ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. ఎంత అంటే ఈజ్ 19:6 అండి. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలోనే చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి వాడు ఇచ్చే ఫ్రాక్షన్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ వీడు ఉన్న ప్రిన్సిపల్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు ఈసారి? 3 years ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 3 years లో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వాడు ఇచ్చేది మనకి ఏదైతే డిఫరెన్స్ ఇచ్చాడో ఏమన్నాడు, ఇక్కడ ఉండేవన్నీ కూడా ఏంటమ్మా ఎస్ఐ, ఇది కూడా ఎస్ఐ, ఇది కూడా ఎస్ఐ. ఎస్ఐతో పాటు ఇప్పుడే చెప్పుకున్నాం ఇక్కడ వచ్చే ఏ, ఇక్కడ వచ్చే ఏ, ఇక్కడ వచ్చే ఏ, ఈ మూడు కూడా ఒకలానే ఉంటాయి. వీడు మాత్రం డిఫరెంట్ గా ఉంటాడు ఎందుకంటే 20 వీడు డిఫరెంట్ గా ఉంటాడు. అలాగే ఇక్కడ వచ్చే ఎస్ఐ ఎస్ఐ ఎస్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు జస్ట్ చూడు అంతే, నీకేం లేదు, ప్రీవియస్ క్వశ్చన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 3 years. మొత్తం 3 years కి ఎస్ఐ ఎంత, వీరిద్దరు డిఫరెన్స్ అంటే ఎస్ఐ సిఐ డిఫరెన్స్ ఎంత. ఫస్ట్ ఎస్ఐ ఎంత ఉంది, సిఐ మైనస్, ఫస్ట్ సిఐ మైనస్ ఎస్ఐ కడదాం. ఎన్ని ఇయర్స్ కంటే ఫర్ 3 years అన్నాడు కదా. 3 years కి సిఐ ఎంత ఉందమ్మా, 3 ఎస్ఐలు ఉన్నాయి సిఐలో, అలాగే 3 ఏలు ఉన్నాయి, అలాగే ఒక బి ఉంది, మైనస్ ఎస్ఐ ఎంత, 3 ఎస్ఐ అంటే ప్లస్ మైనస్ పోతే ఎంత మిగిలింది, మళ్ళీ 3a ప్లస్ బి ఎప్పుడు కూడా అదే మిగులుతుందండి. ఎందుకంటే ఎప్పుడు మారవు, 3a ప్లస్ బినే మారుతుంది ఒకటి. తర్వాత ఇంకొక రేషియో ఏమన్నాడు, డిఫరెన్స్ ఆఫ్ ఎస్ఐ సిఏ ఫర్ 2 years. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ ఫర్ 2 years అని అంటే వీళ్ళిద్దరు డిఫరెన్స్ చేస్తాం అనుకో. ఫస్ట్ 2 years ఏమవుతుంది, ఎస్ఐ అయిపోతే ఓన్లీ వీఆర్ గెటింగ్ ఏ, ఓన్లీ ఫర్ 2 years. ఫస్ట్ 2 years కట్టామనుకో వీఆర్ గెటింగ్ ఏ ఓన్లీ, ఎందుకంటే ఎస్ఐ అయిపోతుంది, ఇంకా ఏ మిగిలింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రేషియో గివెన్ ఇన్ ద క్వశ్చన్, 19:6. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందిరా, ఏ వాల్యూ 6 వచ్చింది. డైరెక్ట్ గా ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో 6 ఇక్కడ 3 6 18 ప్లస్ 1 బి వాల్యూ, అంటే బి వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సింపుల్ థింగ్. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 6, బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1. 6లో 1 ఎంత పర్సెంటేజ్, 6లో 1. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేయగానే వచ్చింది. ఇప్పుడు మనం క్లోజ్ చేయడానికి వెంటనే రాలేదు కదా, సింపుల్. కాబట్టి దాన్ని నార్మల్ గా ఇందాకలాగా రాసుకుందాం. అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ 6 ఈజ్ 1 అంతే కదా. మనం అంటే 6లో 1 ఎంత పర్సెంటేజ్, వాట్ పర్సెంట్ అంటే ఏంటో x/100, 6 ఈజ్ ఈక్వల్స్ టు 1. సింపుల్. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 1 అటు వెళ్ళిపోతుంది బై 6, 100/6 అని అంటే 16/2/3%. 16/2/3%. ఎందుకంటే 1/6 ఫ్రాక్షన్ ఎంత, 16/2/3. అది కూడా తెలుసు, ఇది కూడా చేయక్కర్లే. ఎప్పుడైతే 1/6 అని వచ్చింది, ఓకే 1/6 ఫ్రాక్షనల్ వాల్యూ పర్సంటేజ్ వాల్యూ ఎంత, 16/2/3. 16/2/3 ఇస్తే 1/6 చెప్పకూడదు కదా అప్పుడు, అలాగనమాట. సో వెరీ వెరీ ఈజీగా సింపుల్ వేలో మనం అయితే ఈ విధంగా, అంటే చాలా ఈజీ. ఓన్లీ ద థింగ్ ఏంటి అని అంటే మనం పర్ఫెక్ట్ గా ఆ వాల్యూని పట్టుకోవడం రావాలి. మనకి ఏది కరెక్ట్ గా చేస్తున్నాం అనేది ఎప్పుడైతే నీట్ గా పట్టుకున్నామో చాలా అంటే చాలా ఈజియర్ వేలో మనం అయితే చేయొచ్చు. ఇవి అమౌంట్స్ టు మోడల్ అండి. ఇది వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సిఐ ఎస్ఐ రేషియో మోడల్. సో ఇది వస్తే ఇది మనకు అర్థం అవుతుంది. అండ్ 1 2 3 4 వచ్చేసి అమౌంట్స్ టు అనే మోడల్. ఈ క్లాస్ కూడా ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ చెప్పాను కదా సిజిఎల్ కానీ బ్యాంకింగ్ లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి మన కంటెంట్ గురించి, మన దాని గురించి. అలాగే చాలా వరకు ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్లు ఏంటి అని అంటే లైక్ దీనికి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ అన్ని కూడా మీకు అందులోకి వెళ్తుంది. అలాగే మనకి ఏమైనా మిస్టేక్స్ అంటే సమ్స్ చెప్తున్నప్పుడు జనరల్ గా ఎవరు ఐడెంటిఫై చేయకపోవచ్చు. అంటే నేను ఓవర్ఫ్లోలో ఎందుకనంటే ఈ స్క్రీన్ చూసుకుంటా చేయాలి, ఎక్కడ ఇది అదైంది అని చెప్పేసి ఇలా పైన ఇప్పుడు నేను పైన మొబైల్ స్క్రీన్ చూస్తూ చెప్పాలి. సో సమ్ టైమ్స్ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మిస్టేక్ అండి. యూజువల్ గా ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ఒప్పుకోవాల్సిందే అని. అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే వెంటనే నేను తర్వాత దీన్ని పీడిఎఫ్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేసి
నేను స్టడీ మెటీరియల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ఏ క్లాస్ ఆ క్లాస్లో. ఇప్పుడు ఇది అర్థమెటిక్ 2 కదా, అర్థమెటిక్ 2 స్టడీ మెటీరియల్లో ప్లీజ్ మేక్ ఏ చేంజ్ లేదా ప్లీజ్ కరెక్ట్ అని చెప్పి పెడుతున్నాను. సో డైరెక్ట్గా కరెక్షన్స్ ఏమైనా ఉంటే ముందు ఒకసారి అక్కడ చూడండి. అక్కడ చూసాక లేకపోతే యూ కెన్ దెన్ ఆస్క్ మీ అండి. అదర్వైజ్ మీకు అక్కడ నేను రిమైండ్ చేస్తా ఉన్నాను ప్రతిసారి కూడా, ఒకసారి చెక్ చేసుకోండి అదొకటి. అండ్ ఈ కైండ్ ఆఫ్ వీడియో మీకు ఇక్కడ ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తే హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది యూట్యూబ్ దాంట్లో. అయితే నార్మల్ గా అయితే మీకు ఇలాగా ఇలా స్క్రీన్ పైన వీడియో రికార్డింగ్ లో ఎలా అంటే వాల్యూమ్ పెరుగుతుంది, ఎలా అంటే బ్రైట్నెస్ పెరుగుతుంది. సో క్లియర్ గా మనం సెట్టింగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం.